ఆడపిల్లలు చదవండి. ఆదికాండం 22వ అధ్యాయం 3వ వచనం మగపిల్లలు చదవండి. సంఖ్యాకాండం 22-21 ఆడపిల్లలు చదవండి. గట్టిగా చదవగలరా? నేను చదువుతాను చూడండి. లేకపోతే చదివితే బాగుంటుందని. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారిలో ఇద్దరిని తన కుమారుడకు ఇస్సాకును వెంటబెట్టుకొని దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళెను. సంఖ్యాకాండం 22వ అధ్యాయం 21వ వచనం చదువుతారమ్మా. ఉదయమున బిలాము లేచి తన గాడిదకు గంత కట్టి మోయాబు అధికారులతో కూడా వెళ్ళాను. చిన్న ప్రార్థన. తండ్రి, మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. నా ముందున్న యవన తమ్ముళ్ళు, యవన చెల్లాయిలను బట్టి ప్రార్థించేస్తున్నాం. విలువైన వారి జీవితం తండ్రి ఈ చిత్తానికి అనుకూలంగా ఉన్నట్లు మీరు జ్ఞాపకం చేసుకోండి. చదవబడిన 2 చోట్ల ఉన్న లేఖన భాగాలు వాటిని వివరిస్తుండగా ఈ దాసుడు తన ప్రభా జ్ఞాని, తన ప్రభు మీరు కనికరిస్తే తప్ప కార్యం జరగదు. పిల్లల హృదయాల్లో వాక్యాన్ని మీరు నిలబడి వాక్యం హృదయాల్లో పనిచేయనట్లు మేము చేయండి. యేసయ్య నామమున ప్రార్థించేస్తున్నాం తండ్రి. ఓకే, 2 వాక్య భాగాల్లో మీరు చదివారు కదా. మొదటి ఆదికాండం 22వ అధ్యాయంలో ఉన్న వ్యక్తి పేరు ఏం పేరు? అబ్రహాం, రైట్. సంఖ్యాకాండం 22వ అధ్యాయంలో ఉన్న వ్యక్తి పేరు ఏం పేరు? బిలాము. అబ్రహాము, బిలాము పేరు కొద్ది కలిసి చివర కదా. ఇప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఆలోచిస్తే ఇక్కడ ఈయనేం చేస్తున్నారు చదవండి. మీరు చదివారు కదా. ఇక్కడ ఏం చేస్తున్నారు ఆయన? అబ్రహాం లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారిలో ఇద్దరిని తన కుమారుడు ఇస్సాకును వెంటబెట్టుకొని. చాలు. అబ్రహాము ఉదయాన్నే లేచి తన గాడిదకు గంత కట్టాడు. అక్కడ ఆయన ఏం చేస్తున్నారు? బిలాము. 22వ అధ్యాయంలో ఆయన కూడా ఉదయాన్నే లేచి ఆయన కూడా గాడిదకు గంత కట్టారు. 2 సందర్భాలు బైబిల్లో చాలా జాగ్రత్తగా మీరు వినండి. అబ్రహాము, బిలాము ఉదయాన్నే లేచారు. వారి వాహనమైనటువంటి గాడిదకు గంత కట్టారు. కానీ ప్రయాణించే సందర్భాలు అబ్రహాం గురించి ఆదికాండం 22వ అధ్యాయంలో మనం చూస్తాం. బిలాము గురించి సంఖ్యాకాండం 22వ అధ్యాయంలో కూడా చూస్తాం. వారి ప్రయాణాల వెనుక వారి ఆలోచనలు వేరు, వారి ఉద్దేశాలు వేరు, వారి భావాలు వేరు. ఇద్దరు ఉదయాన్నే లేచారు. ఈయన ఉదయాన్నే లేచాడు, ఆయన ఉదయాన్నే లేచాడు. ఏమంటే ఈయన గాడిద గంత కట్టారు, ఆయన గాడిద గంత కట్టారు. కానీ ఒక్కొక్కరు ఉద్దేశాలు వేరు. ఈయనేమో దేవుడు అడిగిన బలి అర్పణ అర్పించడానికి బయలుదేరాడు. ఇంకో మాటలో చెప్పాలంటే దేవుని ఉద్దేశాలు, దేవుని ఆలోచనలు, దేవుని ప్రణాళికలు, దేవుని కోరికలు తీర్చడానికి ఈయన బయలుదేరాడు. ఈయనేమో తన యొక్క స్వచ్ఛతాన్ని నెరవేర్చుకోవడానికి ఈయన బయలుదేరారు. అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను. ఇద్దరు ఉదయాన్నే లేచారు. ఏమండి తర్వాత మాట్లాడు. ఇద్దరు ఉదయాన్నే లేచారు. వారి వాహనానికి గంత కట్టారు. ఇద్దరు ప్రయాణం అయ్యారు. కానీ ఉద్దేశాలు వేరు, ఆలోచనలు వేరు, ప్రణాళికలు వేరు. గమనిస్తున్నారా? ఈరోజు బైబిల్లో ఉదయాన్నే లేచిన సందర్భాలు మనం చాలా చూస్తాం. చూడండి ఒకసారి, జస్ట్ టూకీగా మీకు చదువుకోవడానికి ఈజీగా ఉంటుందని మాట చెప్తున్నాను. యోబు గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనంలో చూడండి. ఒక ఆయన ఉదయాన్నే లేచాడు. యోబు గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం చదవండి. వారు వారి విందుదనములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవుని దూషించరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరచి అరుణోదయమున లేచి. చూసారా? ఉదయాన్నే లేచి యోబు ఏం చేస్తున్నారు? తన కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నారు. ఇక్కడ అబ్రహాం ఉదయాన్నే లేచాడు, అక్కడ బిలాము కూడా ఉదయాన్నే లేచాడు, యోబు గారు కూడా ఉదయాన్నే లేచాడు. అంటే ఉదయాన్నే లేచే సందర్భాలు చెప్తున్నాను. ఈరోజు యోబు గురించి చెప్పడం నా ఉద్దేశం కాదు, కానీ అబ్రహాము బిలాము వారి ప్రయాణాలు వెనుకున్న
ఆలోచనలు, ఉద్దేశాల గురించి ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ జీవిత యాత్రలో మనం కూడా ప్రయాణంలో ఉన్నాం, అవునా కదా? ఎవరొస్తున్నారా? మనం కూడా ప్రయాణంలో ఉన్నాం. అయితే మన ప్రయాణాల వెనుక దేవుని ఉద్దేశాలు లేదా మన ఉద్దేశాలు ఎలా ఉన్నాయి, లేదా మన ఆలోచనలు ఎలా ఉన్నాయో జాగ్రత్తగా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనం ఉన్న దినాలు ఇవి చెడ్డ దినాలు. ఉదయాన్నే లేచి యోబేమో తన పిల్లల కొరకు ప్రార్థన చేస్తున్నాడు. ఏమంటే ఇంకా చూసుకుంటే యెహోషువ గ్రంథం 6:12 తర్వాత 15 8-10 ప్రతి ఉదయమున దేవుని మాట ప్రకారంగా యెహోషువ యుద్ధానికి వెళ్ళడం మనం చూస్తాం. ఎవరి మాట ప్రకారంగా? దేవుని మాట ప్రకారంగా యెహోషువ ప్రతి ఉదయమున యుద్ధం చేయడం మనం చూస్తాం. దేవుని పిల్లలు, మనం కూడా యుద్ధ రంగంలో ఉన్నాం. ప్రతి ఉదయాన ప్రార్థనలో పోరాడుతున్నాం. ప్రతిరోజు మన ఉదయాన దేవునితో పోరాడాలి, తర్వాత పరిస్థితులతో పోరాడాలంటే దేవునితో పోరాడాలని నా ఉద్దేశం, ప్రార్థనలో పోరాడాలని నా ఉద్దేశం. విషయాన్ని గమనించండి. ఏమంటే యోబు ఉదయాన్నే లేచారు, తర్వాత యెహోషువ కూడా ఉదయాన్నే లేచారు. ఇంకా చూడండి, సమూయేలు మొదటి గ్రంథం 3:15 కూడా సమూయేలు ప్రతిరోజు మందిర తలుపులు తెరిచేవాడు ఉదయాన. వీళ్ళందరూ ఉదయాన్నే లేచి చేసిన పని ఏంటంటే దేవుడిని ఆరాధించడం, దేవుడిని గొప్ప చేయడం, దేవుడిని గణపరచడం మనం చూస్తాం. ఇది ఉదయకాలపు సమయాన మనం చేసే ప్రార్థన, అది చాలా దేవుని దృష్టికి ధూపం వలె వెళ్తుంది. కాబట్టి ఉదయాన్నే లేచి ప్రార్థించడం అలవాటు చేసుకోండి, ఓకేనా? చాలా మంచి ఎక్సర్సైజ్. తర్వాత చూడండి, యోహాను సువార్త 20:1 చూస్తే మరియా పెందల కండి లేచి ఎక్కడికి వెళ్ళారు? ప్రభు యొక్క సమాధి దగ్గరికి వెళ్ళారు. ఎవరు చూడడానికి? పునరుద్ధానుడైన క్రీస్తును చూచి ఆనందించి బలం పొందుకోవడానికి వెళ్ళారు. ఈరోజు మరి దేవుని పిల్లలమైన మనము ప్రతిరోజు ఉదయాన పెందలకండి లేచి యేసుక్రీస్తు ప్రభు వారు కూడా లేచి ప్రార్థన చేయడం మనం చూస్తాం. మార్కు సువార్త 1:35 యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఉదయాన్నే లేచి ప్రార్థన చేయడం మనం చూస్తాం. ఒక మాట చెప్తాను, మన సైన్యాధిపతి ఎవరు? యేసు ప్రభు కదా. మనం ఎవరిని? ఆయన సైన్యం ఏమో నిద్రపోతుంది, సైన్యాధిపతి ఏమో లేచి ప్రార్థన చేస్తున్నాడు. సైన్యాధిపతి ఉదయాన్నే లేచి మనం చదువుకున్నట్లుగా మార్కు సువార్త 1:35 పెందలకండి లేచి అరణ్యానికి పోయి ప్రార్థన చేస్తుంటే ఆయన సైన్యం అయినటువంటి మనం మాత్రం 7 గంటల వరకు లేవు. ఇది మంచి ఎక్సర్సైజేనా? ఇది మంచి అనుభవమేనా అంటే కాదు కదా. ఉదయాన్నే లేచి ప్రార్థన చేయడం అనేది చాలా మంచి ఆత్మీయమైన అనుభవం, రైట్ అండి? మరి ఇప్పుడు చెప్పిన టైం అయిపోతుంది కాబట్టి ఇది ఉదయకాలపు సమయాన వారు చేసినటువంటి పనులు బైబిల్లో మనం కొన్ని చూస్తాం. ఇప్పుడు అబ్రహాము ఉదయాన్నే లేచాడు, చెప్పండి. బిలాము ఉదయాన్నే లేచాడు. ఈయన గాడిదను సిద్ధం చేశాడు, గంత కట్టాడు. ఈయన గాడిదకి గంత కట్టాడు. కానీ వారి ప్రయాణాల్లో ఉన్న వారి ఉద్దేశాలు, వారి ఆలోచనలు, ప్రణాళికలు వేరని నేను మరలా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అయితే ఏదేనండి, అబ్రహాము తన గాడిద గంత కట్టడంలో ఆయన ఏం చేస్తున్నాడంటే, మొదటిది గమనిస్తున్నారా? వారి ప్రయాణాలు వెళ్తున్న వారి ఆలోచనలు ఏంటంటే, మొదటిది అబ్రహాము తన ప్రయాణం వెనుక దేవుని చిత్తాన్ని నెరవేర్చడం కొరకైన ఆలోచన కలిగి ఉన్నాడు. ఏం చిత్తం నెరవేర్చడానికి? దేవుని చిత్తం నెరవేర్చడానికి అబ్రహాము తన ప్రయాణం ఆరంభించింది దేవుని చిత్తాన్ని, దేవుని ఇష్టాన్ని, దేవుని ఆలోచనలను నెరవేర్చడానికి ప్రయాణం అవుతున్నాడు. మరి బిలాము ఏం చేస్తున్నాడంటే, దేవుని ఇష్టానికి వ్యతిరేకంగా, దేవుని ఆలోచనలకు వ్యతిరేకంగా తన స్వచిత్తాన్ని, తన ఇష్టాన్ని నెరవేర్చుకోవడం కొరకై ప్రయాణము అవుతున్నాడు. వింటున్నారండి? కాబట్టి దేవుడు అబ్రహాముతో చెప్పారు, నీ కుమారుడు నాకు బలిమ్మని ప్రభు కోరారు. ఇశ్రాయేలు ఇది అబ్రహాం యొక్క వైపు నుంచి చూస్తే, బిలాము వైపు నుంచి మనం చూస్తే కనుక మోయాబీయుల దేశంలో లేకపోతే ఇశ్రాయేలుని శపించడానికి మోయాబు రాజు అయినటువంటి బాలాకు ఎవరు పిలిచారంటే బిలాముని పిలిచాడు. 22 చూడండి ఒకసారి. సంఖ్యాకాండం 22. కాబట్టి నువ్వు దయచేసి వచ్చి నా నిమిత్తము ఈ జనమును శపించుము. వారు నాకంటే బలవంతులు, వారిని హతం చేయుటకు నేను బలవంతుడేమో అని అన్నాడు. ఏమంటే వింటున్నారండి? ఏలయనగా నువ్వు దీవించువాడు దీవించబడును, శపించువాడు శపించబడిన నాకు తెలుసు. ఇంకొక మాట చెప్పడం మర్చిపోయాను. నిజానికి అబ్రహాం ఎవరు అంటే ఇశ్రాయేలీయుడే.
మరి బిలాము ఎవరు? ఆయన ఇశ్రాయేలీయుడే. ఒక మాటలో చెప్పాలంటే ఇద్దరు దైవికమైన జనాంగమే, కానీ వారి ఉద్దేశాలు, వారి ప్రణాళికలు, వారి ఆలోచనలు వేరువేరు సుమ. కొన్నిసార్లు సంఘంలో ఒకే సంఘానికి వెళ్తాం, కానీ మన ఆలోచనలు ఏమంటే సంఘానికి అనుకూలంగా, లేదా సేవకునికి అనుకూలంగా, లేదా వాక్యానికి అనుకూలంగా ఉండవు. ఒకే సంఘంలో ఉన్న వ్యక్తులే, కానీ వారి ఉద్దేశాలు వేరుగుంటాయి, వారి ప్లాన్స్ వేరుగుంటాయి, వారి ప్రణాళికలు వేరుగుంటాయి కదండి. వారి ప్రయాణపు పరిస్థితులన్నీ వేరుగుంటాయి. ఈరోజు ఒకే సంఘంలో ఉంటాం, కానీ మన ఆలోచనలు సంఘానికి సమీకరించబడి ఉండవు. ఈ విషయాన్ని మీరు జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకోవాలి. రైట్ అంటే మొదటిది గమనిస్తే, వీరి ప్రయాణాలు, వీరి ఆలోచనలు, వీరి ఉద్దేశాలు కనుక అబ్రహాం అయితే దేవుని చిత్తం నెరవేరుస్తున్నాడు, బిలాం అయితే తన సొంత చిత్తాన్ని నెరవేర్చుకుంటున్నాడు. అయితే దేవుని పిల్లలు వినండి, అయితే బిలాంకేమో రాజు వెనకాతల వెళ్ళాలని ఉంది. ఎందుకు? చదవండి 7వ వచనంలో 22. కాబట్టి మోయాబు పెద్దలను మిద్యాను పెద్దలను ఈ మాట పట్టుకుని సోదు సొమ్ము చేత పట్టుకొని బిలామునకు వచ్చి అతడు వారితో, ఈ రాత్రి ఇక్కడే ఉండండి, యెహోవా నాకు సెలవిచ్చిన మాటలను నేను తిరిగి వచ్చి మీతో చెప్పేదనని ఆయనను. గమనిస్తున్నారా? బిలాంకి వారితో పాటు వెళ్ళాలని ఉంది. ఎవరితో పాటు? బాలాకు. అంటే శపితమైనటువంటి జనాల వెంబడి వెళ్ళాలని ఆశ అయితే బిలాంకు ఉంది. కానీ దేవుడు ఏమన్నాడు చూడండి ఒకసారి 12వ వచనంలో, అందుకు దేవుడు, నువ్వు వారితో వెళ్ళకూడదు, ఆ ప్రజలు శపించబడిన వారు, ఆశీర్వదించబడిన వారిని బిలాంతో చెప్పాడు. దేవుడిని అడిగాడు, మంచిదే, తప్పేం కాదు, వింటున్నారా? దేవా వాళ్ళతో పాటు వెళ్ళొచ్చా అని అడిగాడు. వాస్తవంగా అయితే వారితో వెళ్ళకూడదనే సంగతి తనకు తెలుసు. ఇశ్రాయేలు ప్రజలు శపించడానికి నిజానికి ఇతను కూడా ఇశ్రాయేలీయుడు కదా, దేవుని ప్రజగా, దేవుని ప్రవక్తే కదా. దేవుని ప్రవక్త దేవుని ప్రజలు ఎలా శపిస్తాడు కదండి. విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా నిశ్చితంగా పరిశీలిస్తే కనుక నిజానికి బిలాము వెళ్ళాలని ఉంది. అందుకే ఏం చేస్తున్నాడు? ఉదయాన్నే లేచి ఏం చేశాడు? తన గాడిదకు గంత కట్టాడు. అంటే వెళ్ళాలని ఉంది, కానీ తన ప్రయాణం ప్రారంభించాడు. ఎవరు వింటున్నారు జాగ్రత్తగా? చాలాసార్లు దేవుడే వద్దన్న దానికి వెళ్ళడానికి కొన్నిసార్లు తహతహలాడుతూ ఉంటాం. దేవుడేమో వద్దని వెళ్ళొద్దు అన్నారు, కానీ ఇతగాడు మాత్రం దేవుడు వెళ్ళొద్దన్నా కానీ తన ప్రయాణాన్ని ప్రారంభించడానికి ఇష్టం లేనప్పుడు ఆగిపోవచ్చు కదా. గాడికి గంత ఎంత కట్టాలి? గాడికి గంత కట్టకూడదు కదా, నాకు ఇష్టం, నువ్వు వెళ్ళకూడదని దేవుడు చెప్పినప్పుడు కూడా తను ఆ మాటకే విధేయత చూపించకుండా తన ఇష్టానుసారంగా వెళ్తున్నాడు. దేవుని గమనించండి, ప్రభు అంటున్నాడు మనం పరిశుద్ధులుగా ఉండడమే దేవుని చిత్తం. అక్కడ అబ్రహాం ఏమో దేవుని చిత్తం నెరవేరుస్తున్నాడు, ఇక్కడ బిలామేమో తన సొంత చిత్తాన్ని నెరవేర్చుకుంటున్నారు. చాలాసార్లు మనం స్వచిత్తం నెరవేర్చుకోవడానికే ఎక్కువ తహతహలాడుతూ ఉంటామని బైబిల్ చెప్తుంది. చాలాసార్లు మనం అలాగే జీవిస్తుంటాం. అయితే ప్రభు ఏమంటున్నారంటే ఈరోజు ఏమిటి దేవుని చిత్తం? అబ్రహాం ఏం దేవుని చిత్తం చేశాడు? దేవుని చిత్తం చేయడానికి కొరకైనా అబ్రహాం ఆలోచనలు, అబ్రహాం యొక్క తలంపులు, ఉద్దేశాలు ఎంత బాగున్నాయి కదా. తన దేవుని ఉద్దేశం నెరవేర్చడానికి అవసరమైతే తన కుమారుడినైనా బలిపడానికి ఏమాత్రం వెనకాడలేదు. ఈ విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. అబ్రహాము ఇవ్వడానికి వెళ్తున్నాడు, బిలామేమో పొందుకోవడానికి వెళ్తున్నాడు. దేవుడు దేనికి ఎక్కువ విలువిస్తాడు? అబ్రహాము తన కుమారుడిని దేవునికి ఇవ్వడానికి వెళ్తున్నాడు, బిలాము గారేమో ఇతరుల దగ్గర తీసుకోవడానికి వెళ్తున్నాడు. దేవుడు ఎప్పుడు కూడా దేవునికి ఇచ్చేవారిని ఎప్పుడు కూడా ఆయన విడిచిపెట్టడు. సంతోషంగా ఉత్సాహంగా ఇచ్చేవారిని ఎప్పుడు దేవుడు విడిచిపెట్టడు. దేవుడు గమనించండి, అది నీ టైం. మన దేవునికి ఇవ్వాల్సింది ఏంటో తెలుసా? నీ టైం ఇవ్వాలి, నీ ట్రెజర్ ఇవ్వాలి, నీ టాలెంట్స్ ఇవ్వాలి, నీ టెంపుల్ ఇవ్వాలి. టెంపుల్ అంటే నీ శరీరం, నీ దేహం అనే ఆలయం దేవునికి ఇవ్వాలి కదండి. మన శరీర అవయవాలను దుర్నీతి సాధనాలుగా వాడకూడదు, నీతి సాధనాలుగా మనం ఉపయోగించుకోవాలి. కాబట్టి ప్రియమైన తమ్ముడు, చెల్లి, మన శరీర అవయవాలను దేవుని చిత్త ప్రకారంగా, మన ఉద్దేశాలు, మన సంకల్పాలు, ఆయన చిత్తాన్ని నెరవేర్చడం కొరకే మన ప్రయాణం ప్రారంభమైంది దేవుళ్ళో కదండి. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా మనం మన యొక్క చిత్తం నెరవేర్చుకోవడం కొరకు రక్షణ పొందలేదు. దేవుని చిత్తం నెరవేర్చడానికి మనం రక్షణ పొందాం. అబ్రహాము దేవుని చిత్తం నెరవేరుస్తున్నాడు, బిలామేమో తన స్వచిత్తం నెరవేర్చుకోవడం కొరకై ప్రయాణాన్ని
ప్రారంభించాడు. కాబట్టి మన ప్రయాణం దేవుని చిత్తానుసారమా లేకపోతే దేవుని చిత్తానికి వ్యతిరేకమా? అబ్రహాము యొక్క ప్రయాణం వెనుక అతని ఉద్దేశం దేవుని చిత్తం నెరవేర్చబడాలి, దేవుని ఆలోచన నెరవేర్చబడాలి, దేవుని ఉద్దేశాలు, దేవుని ప్రణాళికలు ఇవి నెరవేర్చబడాలన్నది అబ్రహాం యొక్క ప్రయాణానికి ముఖ్య కారణం. కానీ బిలాం అయితే దేవుని చిత్తానికి విలువ లేదు, దేవుని ఆలోచనలకు ఎక్కడో పడేశాడు, దేవుని ప్రణాళికల్ని అసలు పట్టించుకోవడం మానేశాడు. కానీ అతని ప్రయాణం ప్రారంభమైంది, కానీ ముగింపు చాలా చేదుగా ఉంటుంది. దేవుని గమనించండి, ఇది మొదటి విషయం. మొదటి అబ్రహాం యొక్క ప్రయాణ ఉద్దేశం చెప్పండి, దేవుని చిత్తం నెరవేర్చడానికి. రెండో మాట చెప్తాను, చదవండి సంఖ్యాకాండం 22:18. అందుకు బిలాము బాలాకు తనకు ఇంటెడు వెండి బంగారములను నాకు ఇచ్చినను కొద్ది పనైనను గొప్ప పనైనను చేయనట్లు నేను నా దేవుడైన నోటి మాట, ఈ మాట పట్టుకోండి, యెహోవా నోటి మాట మేరలేను అంటున్నాడు. మొదటేమో అబ్రహాము దేవుని చిత్తం నెరవేర్చిన కొరకే తన ప్రయాణం ప్రారంభించాడు. ఇక్కడ రెండో మాట ఏంటంటే దేవుని నోటి మాట నేను మేరలేను అంటున్నాడు. కానీ బిలాం యొక్క నోటి మాటకి అతని క్రియలకి ఏమి పొంతం లేదు. కాంగ్రెస్ కోటేయండి అన్నాను అనుకోండి, అంటే ఈ మాట అనకూడదు, చెప్పండి, నా యాక్షన్ ఎలా ఉంది కదా, కానీ నేను చెప్పేది మాత్రం కాంగ్రెస్ కోటేయండి అన్నాను. కానీ నా యాక్షన్ ఒకటి, నా మాట ఒకటి. దేవుడు దీన్ని ఇష్టపడ్డు. ఇక్కడ బిలాము నోటి మాట ఒకటి, క్రియ ఒకటి. ఏమన్నాడు ఇక్కడ? నేను యెహోవా నోటి మాట మేరలేను అన్నాడు. కానీ ఏం చేస్తున్నాడు? గంట కట్టడం మానేశాడా? ప్రయాణం ప్రారంభించి మానేశాడా? మాట్లాడండి. ఏమండి, దేవుడు ఎన్నిసార్లు దేవుడు ఏమన్నా 12 నువ్వు వారితో వెళ్ళకూడదు, ఆ ప్రజలు శపించకూడదు, వారు ఆశీర్వదించబడిన వారిని చెప్పినా కానీ దేవుడే మనసు మార్చుకోవాలి తప్ప నేను మాత్రం మనసు మార్చుకోను అన్నట్లుగా ఉంది బిలాము యొక్క వ్యవహారం. దేవుని పిల్లలంగా ఈరోజు మన మాట ఒకటి అవ్వకూడదు, మన క్రియ ఒకటి అవ్వకూడదు. మన మాట ఏదైతే నీతిమంతుడు నష్టం కలిగినను మాట తప్పదు, నీతిమంతుడికి నష్టం కలిగినా కానీ మాట తప్పదు. కనుక దేవుని పిల్లలారా, నోటి మాట మొదటిదేమో దేవుని చిత్తం, రెండోదేమో నోటి మాట. బిలాము నోటి మాటకి అతని క్రియలకి చాలా వ్యత్యాసం ఉంది. నేను రాను అంటున్నాడు, బహుమానం నాకు అవసరం లేదు అన్నాడు. కానీ ప్రయాణం ఆపలేదు. కాబట్టి దుర్నీతి వల్ల కలిగేటువంటి బహుమానాన్ని పొందుకోవడం కొరకై ఏమంటే సగం జీవితం అన్నమాట. సగం జీవితం అంటే తెలుసా? యేసునందు సగము, మరి వేరుగా సగము, జీవితం అంతా సగం చెరి సగం. యేసు ప్రభువులో సగము, లోకంలో సగం. అలా ఉండకూడదు అని బిలాము యొక్క జీవితం మనకి ఒక బోధను అందిస్తాం. సో చదవండి ఒకసారి పేతురు రాసిన 2వ పత్రిక 2:16. ఈ బిలాము ఎలాంటి వాడు అంటే చూడండి, ఆ బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానాన్ని ప్రేమించాడు, కానీ మాట ఇచ్చిన దేవుడిని మాత్రం ప్రేమించలేదు. గమనిస్తున్నారా? దుర్నీతి వల్ల కలిగే బహుమానం అది ముసిలి పండంత చేదు అని ఉంది సామెతల్లో. కాబట్టి దుర్నీతి వల్ల కలిగేటువంటి బహుమానం కొరకు ఇతగాడు ప్రయాణం ప్రారంభించాడు. కానీ అబ్రహాం అయితే ఏదైతే వారితో చెప్పాడో అదే రీతిగా వారి యొక్క ఏమీ పుచ్చుకోలేదు. గమనించండి ఒకసారి అబ్రహాం చూడండి, ఆదికాండం 14:22. అబ్రహాం నోటి మాట అవునంటే అవును, కాదంటే కాదు అన్నట్టుంటది. దేవుడు చదవండి 14:22. నేనే అబ్రహాము ధనవంతునిగా చేస్తున్నానని నీవు చెప్పకుండా ఉండినట్లు నీ దగ్గర నాకు ఊరు పోగైనను చెప్పులు వారైనను నీ వాటిలో ఏదైనా నాకు అక్కర్లేదు అన్నాడు. చూసారా? అది ఎవరు అంటే ఎవడు? ఒక రాజు అబ్రహాంకి ఆఫర్ ఇస్తాడు. సొదొమ రాజు 4 రాజులతో మరికొంతమంది రాజులు ఓడిపోయినప్పుడు లోతును అతనుకున్న సమస్తాన్ని తీసుకొని రావడం కొరకు ఆదికాండం 14 ఏమంటే ఆ అబ్రహాంకి విజయం వచ్చిన తర్వాత అప్పుడు సొదొమ రాజు అంటున్నాడు, ఇగో అబ్రహాం నీకు ఏం కావాలో తీసుకుంటే నువ్వేమొద్దు, నేను రేపు గొప్పవాడిని అయిన తర్వాత నేనే అబ్రహాము ధనవంతునిగా చేశాను అని నువ్వు చెప్పకుండా ఉండినట్లు నీ దగ్గర నాకు నూలు పోగైనను చెప్పులు వారైనను నాకు వద్దు అంటున్నాడు. ఆయన ఏం చెప్తున్నాడు? ఇంటెడు బంగారం, వెండి,
డబ్బు, వజ్రాలు, వైడూర్యాలు, కెంపులు ఇవన్నీ నాకు వస్తాయి అని ఆశపడుతున్నాడు. దేవుని చిత్తాన్ని తన ప్రయాణం ప్రారంభించిందే తప్పుడు ఉద్దేశాలతో, తప్పుడు ప్రణాళికలతో. ఈరోజు ఇక్కడ ఈ సందర్భాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తే అబ్రహాం ఎదురుకి చాలా ఆఫర్లు వచ్చాయి, కానీ ఆఫర్ని వినియోగించలేదు. ఎందుకు అంటే అబ్రహాంకి మాట తెలుసు, దుర్నీతి వల్ల కలిగేటువంటి బహుమానాన్ని నేను ప్రేమించను. ఈ లోకంలో ఎన్నో పరిస్థితులు మనకి దుర్నీతి సాధనాలుగా ఉన్నాయి. ఏమంటే దుర్నీతి సాధనాలు మన కళ్ళ ముందు బోళ్ళని ఉంటాయి. దుర్నీతి సాధనం మన కళ్ళ ముందే ఉంది. ఏదది? ఫోన్. గమనిస్తున్నారు? అదేంటది? దుర్నీతి సాధనం. యోబు అన్నాడు కదా, నేను నా కన్నులతో నిబంధన చేసుకున్నాను. అక్కడ డాష్, అక్కడ అలా ఉంది కానీ కన్యకరణ ఉంది కానీ దాన్ని అంటే ఈ రోజుల్లో మనం ట్రాన్స్లేషన్ చేస్తే నా కన్నుతో నేను నిబంధన చేసుకున్నాను, నేను టీవీ చూడను. అంటే టీవీ చూడడం తప్పేం కాదులేండి, మంచి వార్తలు గట్టి చూసుకోవచ్చు, తప్పు కాదు. ఎవరి సెల్ ఫోన్లో చూడకూడని వాటిని చూడను. నేటి జనరేషన్ ఎక్కువగా పాడైపోవడానికి కారణం సెల్ ఫోన్ కదా. ఆ ఫోన్ కనిపెట్టిన ఆయన బాధ ఒకవేళ వస్తే ఏం పేరు? గ్రాహం బెల్, అంతేనా? గ్రాహం బెల్. ఫోన్ కనిపెట్టిన ఆయన ఎంత బాధపడతాడో, అయ్యా అనవసరం కనిపెట్టిందిరా బాబు. అది మంచిగా వాడుకుంటే పర్వాలేదు, కానీ చెడుకు ఎక్కువ వాడబడుతుంది కనుక చాలా యువత చెడిపోవడానికి కారణం అవుతుంది. దాన్ని మంచిగా వాడుకొని బాగుపడిన యువత కూడా ఉన్నారు. వాళ్ళని ఎప్పుడు అప్రిషియేట్ చేయాలి మనం కూడా, రైట్? గమనించండి, ఈ దుర్నీతి సాధనమైనటువంటి ఈ లోక సంపద కొరకు అబ్రహాము ఆయన ఒక మాట చెప్పాలని కాలుతో తన్నినట్టే. దేవుని పిల్లలారా, దుర్నీతి వల్ల కలిగేటువంటి ఆ బహుమానం పొందినటువంటి బిలాము దేవునికి దూరమయ్యాడు. ఆ దుర్నీతి సాధనాన్ని పక్కన పెట్టిన అబ్రహాము దేవునికి స్నేహితుడయ్యాడు. ద ఫ్రెండ్ ఆఫ్ గాడ్ అయ్యాడు కదా, దేవుని యొక్క స్నేహితుడు అయ్యాడు. కాబట్టి ఈరోజు దేవుని మీ మాట అవునంటే అవును, లేదా కాదంటే కాదు అన్నట్లుగా ఉండండి అని యేసు ప్రభు వారు ఎక్కడ చెప్పారు? మత్తయి సువార్త 5:37 అనుకుంటా, చూడండి. 37వ వచనంలో ప్రభు అంటారు, మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అన్నట్టు ఉండాలి. కానీ బిలాము మాటలుగా లేదు. కాబట్టి వీటికి మించింది అది దుష్టుడి నుంచి పుట్టింది అని ప్రభు వారు చెప్పారు. ఎక్కడ చెప్పారు? 5వ అధ్యాయం అంటే కొండ మీద కదా, కొండ మీద ప్రభు వారు చెప్పారు. ఈ సందర్భాన్ని మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇప్పుడు ఎన్ని మాటలు చూసాం? 2 మాటలు. మొదటిదేమో దేవుని చిత్తం, రెండోదేమో నోటి మాట. నోటి మాట మేరను అన్నాడు, కానీ మీరేడు. దేవుని యెహోవా నోటి మాట నేను మేరను, ఆయన వాక్యాన్ని ఎప్పుడు మేరను అని అనుకున్నాడు, కానీ వెళ్ళిన ఉద్దేశాలే తన సరిగా లేవు. ఈరోజు ఏ ఉద్దేశంతో యేసుక్రీస్తుని మనం అంగీకరించాం? ఆయన నాకు పాపక్షమాపణ ఇచ్చారు, ఆయన నా కొరకు తన ప్రాణం పెట్టారు, ఆయన నా కొరకు అవమానాలు పొందారు, నిందలు పొందారు అని ఆయన యొక్క శిలువ మరణాన్ని బట్టి, ఆయన పునరుద్ధానాన్ని బట్టి, ఆయన యొక్క సింప్లిసిటీని బట్టి, సామాన్యమైన సాధారణమైన జీవితాన్ని బట్టి ప్రేరేపించబడిన వారమై ఆయన దగ్గరికి రావాలి తప్ప వేరే ఉద్దేశాలు మన దగ్గర ఉండకూడదు. యేసుక్రీస్తుని అనుకుంటే డబ్బు వస్తుంది, లేకపోతే ఎక్కడి నుంచి ఏదో వచ్చి పడుతుంది, ఇవన్నీ ఉట్టుకోబడలేదు కదా. యేసుక్రీస్తుని నమ్ముకుంటే శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, తప్పులేదు. బాధలు వస్తాయి, అవమానాలు వస్తాయి, నిందలు వస్తాయి, హింసలు వస్తాయి, అయినా పర్వాలేదు. క్రీస్తునందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించేవారు హింస పొందుతారు అని తిమోతి పత్రికలో రాయబడింది. కాబట్టి ఆయన యందు విశ్వాసం ఉంచిన మనము సద్భక్తితో బ్రతుకును ఉద్దేశిస్తే దేవుని పిల్లారా ఆయన తోడి వారసులం అవుతామని మరొక చోట రాయబడింది. సరే, మరి ఎక్కువ వివరణ ఇవ్వలేని సమయం అవుతుంది. 3వ మాట చెప్తాను, చూడండి, చదవండి ఒకసారి. అదే సంఖ్యాకాండం 22వ అధ్యాయం 29వ వచనం చదవండి. బిలాము, నా మీద నువ్వు తిరగబడితివి, నా చేత ఖడ్గమున ఎడల నిన్ను చంపియుందునని గాడిదతో అన్న. 3వ మాట తిరుగుబాటు. ఎవరినంటున్నాడు బిలాము? ఒక నోరు లేని మూగజీవమైన గాడిదను అంటున్నాడు. ఏ గాడిద, ఒరే గాడిద, లేదా ఓ గాడిద బిలాము అంటున్నాడు, నీవు నా మీద తిరుగుబాటు చేశావు అంటున్నాడు. నిజానికి ఆ మాట అలాగా దేవుని వైపు నుంచి ఆలోచిస్తే దేవుడు ఏమనాలి? బిలాము నువ్వు నా మీద తిరుగుబాటు చేస్తావు అని చెప్పాలి కదా. సందర్భాన్ని బట్టి చూస్తే నువ్వు నా మీద తిరుగుబాటు చేస్తావని గాడిద అంటున్నాడు. వాస్తవానికి బిలామే దేవుని మీద తిరుగుబాటు చేశాడు. తిరుగుబాటు అనేది మన బైబిల్లో చూస్తే కనుక దేవుని మాట వినకపోవడం. చదవండి ఒకసారి మొదటి సమూయేలు గ్రంథం 15:22 వచనం. 15:22 చదవండి. అందుకు సమూయేలు
అందుకు సమయలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఉమ్. ఒకడు గైకొనుట వలన ఆ. యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించడం వలన ఆయన సంతోషించిన ఆలోచించము. బలులు అర్పించడం కంటే ఆజ్ఞను గైకొనుటయు పొట్టేళ్లకు అర్పించడం కంటే మాట వినుటయు శ్రేష్టం. మాట వినుటయు శ్రేష్టం. ఈయన మాట విన్నాడా? బిలాము దేవుని మాట విన్నాడా? అసలు వినలేదు. దేవుడు ఏమన్నారు? నువ్వు వెళ్ళొద్దయ్యా అన్నారు. అన్నారా లేదా? ఏమన్నా మనం చదువుకున్నాం కదండి 12వ వచనంలో, నువ్వు వారితో, అందుకు దేవుడు నీ వారితో కూడా వెళ్ళకూడదు అన్నాడు. అది దేవుని మాట కాదా? దేవుడు కొన్నిసార్లు వెళ్ళకూడదు అన్నప్పుడు ఆగిపోవాలి. దేవుడు చాలాసార్లు మనం గైడ్ చేస్తారు. ఎప్పుడైనా మీరు దేవుడు గైడెన్స్ గమనించారా? ఏమైనా సమయం అవుతుంది కాబట్టి చెప్పలేను, కానీ నేను ఒకసారి ఒప్పందం వైపు పరిచయం చేస్తున్నప్పుడు బండి మీద వెళ్తున్నాను, చాలా స్పీడ్గా చెప్తాను. బండి మీద వెళ్తుంటే ఎదురుగా ట్రాఫిక్ పోలీసులు ఉన్నారు. కాగితాలన్నీ ఉన్నాయి, కానీ నాకు టైం లేదు. వెంటనే వేరే చర్చికి వెళ్ళి వాకింగ్ చెప్పాలి కాబట్టి నేను త్వరగా వెళ్ళాలి. వాళ్ళ మధ్యలో ఆపారు. ఈ కాగితాలని చెక్ చేసినప్పుడు ఎంత టైం పడుతుంది? మినిమం కానీ అరగంటనే పడుతుంది. నాకు అరగంట వేస్ట్ కదా. దేవుడు అంటున్నాడు అలా వెళ్ళొద్దు, ఇలాగ వెళ్ళు అని నాకు ముందే చెప్పాడు. లోపల ఆత్మలు ప్రేరేపిస్తున్నాడు, నువ్వు అలా వెళ్ళకు, ఇలాగ వెళ్ళిపో అని. నేనేంటి ఏం పర్లేదు బాబు వెళ్ళిపోతున్నాను, నేను కరెక్ట్గా దాన్ని చిక్కుపడ్డాను. గంట సేపు అయింది అక్కడ. ఈరోజు వాకింగ్ కొరకు టైము అయిపోయింది. ఆ రోజు ఆరాధన మిస్సింగ్ అనమాట. గమనిస్తున్నారా? దేవుడు కొన్నిసార్లు అటు వెళ్ళొద్దు అని మనసులో పుట్టించినప్పుడు అది దేవుని ఆత్మస్వరం గమనించాలి. అది గమనించకుండా నాకు తెలుసులే, నాకు అంత అనుభవం అని కొన్నిసార్లు వెళ్ళిపోతే ప్రమాదం కలిగే ఉంటుంది. గమనిస్తున్నారండి? కాబట్టి నేను చెప్పుకోని విషయం ఏంటంటే దేవుని మాట వినడం మనకి శ్రేష్టం. బలులు అర్పించడం కంటే మాట వినట శ్రేష్టం. ఈరోజు ఎవరి బిడ్డలుగా అమ్మా నాన్న మాట వింటున్నారా? దేవుని మాట వింటున్నారా? దేవుని వాక్య స్వరాన్ని వినగలుగుతున్నారు ప్రతిరోజు ఉదయాన్నే లేచి? కాబట్టి ఈ విషయాల దగ్గర చాలా క్షుణ్ణంగా నిశ్చితంగా ఆలోచించాలి. మీరు పుస్తకాలతో పాటు దేవుని వాక్యానికి కూడా మనం సమయం ఇవ్వాలి. దేవుడు ఆ రోజు మనం నడిపించే విధానాన్ని శ్రద్ధగా వినాలి. కాబట్టి బిలాము తన సొంత గాడితో అంటున్నాడు, నువ్వు నా మీద తిరగబడ్డావు. ఏమన్నాడు అక్కడ? నా చేతిలో కత్తి ఉంటే నేనేం చేస్తుందను? చంపేసిందిరా అంటున్నాడు. ఏమండి? ఈ చేతిలో కత్తి లేదు, కానీ మరొక ఆయన చేతిలో కత్తి ఉంది. అబ్రహాం చేతిలో ఏమో చూడండి, చదువుతారా 22:10లో. అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా యెహోవా దూత పరలోకము నుండి అబ్రహామా అబ్రహామా అని. చాలండి. బిలాము చేతిలో ఏమి లేదు? కత్తి లేదు. అబ్రహాం చేతిలో ఏముంది? కత్తి ఉంది. కత్తి దేనికి సాదృశ్యం తెలుసు బైబిల్లో? ఏమండి? దేవుని వాక్యం 2 అంచెలు గల ఖడ్గం. అబ్రహాం చేతిలో కత్తి ఉంది, కానీ బిలాము చేతిలో కత్తి లేదు. ఆత్మీయంగా ఖడ్గం అనేది దేవుని వాక్యానికి సాదృశ్యంగా ఉంది. ఇది మనం గమనించాల్సిన విషయం. నిజానికి బిలాము హృదయంలో, అబ్రహాం యొక్క హృదయంలో దేవుని వాక్యం ఉంది. అబ్రహాం యొక్క చేతిలో దేవుని వాక్యం ఉంది, కానీ బిలాము దగ్గర కత్తి లేదు, వాక్యము లేదు. అసలు దేవుని మాటకే విలువ ఇవ్వలేదు. ఈరోజు దేవుని పిల్లలంగా ఈ 2 వ్యత్యాసాలు, ఈ 2 ఉద్దేశాలు కలిగిన ఈ ఇద్దరు వ్యక్తుల యొక్క ప్రయాణాలు మన ఆధ్యాత్మిక జీవితానికి చాలా ప్రాముఖ్యమైనది కదా. అబ్రహాం చేతిలో కత్తి ఉంది, అబ్రహాం హృదయంలో దేవుని వాక్యం అనే కత్తి ఉంది, కానీ బిలాము దగ్గర అవేవి లేవు. కనుక మన ప్రయాణం ఎలా ఉంది? బిలాము హృదయంలో. అందుకే బిలాము ఏం చేశాడు? హృదయంలో వాక్యం లేదు కాబట్టి, చేతిలో కత్తి లేదు కాబట్టి ఏం చేస్తున్నాడు? ఆయన పాపం చేస్తున్నాడు. దేవుని వాక్యం హృదయంలో ఉంటే మనం పాపం చేయలేము, ఎందుకంటే వాక్యం గుర్తొస్తుంది. ఏమండి యవనస్తులారా, మీరు బలవంతులు, దేవుని వాక్యం మీద నిలిచి ఉన్నది కనుక మీరు అపవాదిని ఎదిరించి అప్పుడు మేము వాడి మీద నుండి పారిపోతాడు. దేవుని వాక్యం హృదయంలో ఉందనుకోండి, వెంటనే గుర్తొస్తుంది. దేవుని వాక్యం ఎక్కువ కంఠస్థం చేస్తే ఆ వాక్యం మిమ్మల్ని సరైన మార్గంలో మమ్మల్ని నడిపిస్తుంది. నేను నీకు ఆలోచన చెప్పదను, నీవు నడవలసిన మార్గాన్ని నీకు బోధిస్తాను అని ప్రభు అనేక సార్లు తన వాక్యం ద్వారా మనకి నేర్పిస్తూ వస్తూ ఉన్నాడు. కానీ ప్రతిరోజు వాక్యం చదువుతూ ఉంటే దేవుడు మనతో మాట్లాడతాడు. అర్థమవుతుందా పిల్లలు? కాబట్టి దేవుడిలో గమనించండి ఈ విషయాన్ని. మనం కూడా ఈరోజు చాలాసార్లు గాడిద తన మీద తిరగబడిందని కోప్పడుతున్నాడు కదా. మనం కూడా దేవుని ఎంత పాపం చేసినా ఎదుటివారి తప్పులు గట్టిగా ఖండిస్తూ ఉంటాం. అందుకే బైబిల్లో మాట ఉంది కదా, ప్రభు వారు ఏమన్నారు? నీ కంట్లో దూలం పెట్టుకొని ఎదుటోడి కంట్లో నలుసెత్తుతున్నావు. నీ దగ్గరే పెద్ద దూరం ఉంది, కానీ ఎదుటోడి యొక్క పాపం చాలా చిన్నదే, కానీ దాన్ని చాలా నిశ్చితంగా చాలా క్షుణ్ణంగా చూస్తుంటాం. ఇది చాలా అంటే ఇది మరి
భారతీయులు తక్కువ అనడానికి లేదు, కానీ కొన్ని మానవ సైకాలజీలో గమనిస్తే ఎదుటోడి పాపాలు మాత్రం చాలా ఎక్కువ కనబడతాయి, మన పాపాలు మనకి కనబడదు. అందుకే మోటి సామెత ఉంది, గులుగించ కదా, గులుగించ తెలుసా, గులుగించ, దాని వెనకాల మచ్చ ఉంటుందట, అది చూసుకోదట, ఎదుటోడి మచ్చలందరినీ ఎంచుదట. కాబట్టి ముందు మన పొరపాట్లు మనం చూసుకుంటే మంచిది అని బిలాము యొక్క జీవితం మనకు ఒక పాఠాన్ని నేర్పిస్తూ ఉంది. కాబట్టి ఎదుటి వారిని చూసినప్పుడు లోపాలు చూడద్దు. ఏం చూడాలి ఎదురు వ్యక్తులు అంటే ఏమండి, దేవుడు ఏ విషయాలు పెట్టుకుంటాడు కదా మనం నేర్చుకోదగినవి, అవి మనం చూడగలిగితే మంచిది. బిలాము ఎదుట నిలబడినటువంటి చూడండి, దేవుని యొక్క దూతలో ఏముంది, దూత చేతిలో కత్తి ఉంది. చదువుతారా మాట అండి, బిలాము యొక్క నేను చదువుతున్నాను చూడండి, ఎక్కడంటే 31 చదవండి. అంతలో యెహోవా బిలాము కన్నులు తెరిచిన కనుక దూసిన ఖడ్గము చేత పట్టుకొని త్రోవలో నిల్చున్న యెహోవా దూతను అతను చూచి తల వంచి సాష్టాంగ నమస్కారం చేయగా, గమనిస్తున్నారా, సాష్టాంగ నమస్కారం చేస్తున్నాడు. బిలాము ఎదురు నిలబడిన దేవుని దూత చేతులు ఏముంది, ఖడ్గం ఉంది. దేవునిపై తిరుగుబడిన బిలాము నిజానికి కృపగల దేవుడు చంపలేడా? దూసిన కత్తి అంటే రెడీగా ఉందన్నమాట. దేవుడు ఎప్పుడు పర్మిషన్ ఇస్తే అప్పుడు పేకలు అయిపోవడానికి రెడీగా ఉన్నారు, కానీ మార్పు చెందడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. ఎప్పటికైనా బిలాము తన తప్పు తెలుసుకుంటాడని దేవుడు మనకు ఛాన్స్ ఇచ్చాడు. మన దేవుడు ఎలాంటి వాడు అంటే అవకాశాలు ఇచ్చే దేవుడు. మరొక రోజు, మరొక సంవత్సరం, మరొక నెల దేవుడు మన ఆయుష్ పొడిగిస్తుంటాడంటే ఇది దేవుడు ఇచ్చే ఛాన్స్. దేనికోసం ఛాన్స్? పాపం చేయడానిక, మన ఇష్టానుసారంగా జీవించడానిక అంటే మన ఇష్టానుసారంగా జీవించడానికి కాదని ఛాన్సెస్ ఇచ్చేది. ఇంకా మనం ఆయనకి ఇష్టమైనట్లుగా, దేవునికి ఇష్టమైనట్లుగా, దేవుని రూపంలో మనం చెక్కబడ్డానికి, దేవునికి ఇష్టానుసారంగా జీవించడానికి దేవుడు మనకు అవకాశాలు ఇస్తుంటాడు. దేవుడు అవకాశాలు అవి కొన్నిసార్లు ఏమంటారు దాన్ని సులభంగా చూడకూడదు. దేవుడు ఎప్పుడు అవకాశాలు ఇస్తున్నాడు అంటే ఆయన చేతగానోడు కాదు, వెంటనే మనం కత్తితో చంపేయచ్చు, కానీ దేవుడు అవకాశం ఇచ్చాడు. దూసిన కత్తి చేత పట్టుకుని దేవత రెడీగా ఉన్నాడు, కానీ చంపడానికి సాహసించలేదు, సమయాన్ని ఇచ్చాడు. ఈరోజు దేవుని పిల్లలంగా మనం కూడా దేవుడు మనకి ఇచ్చే అవకాశాలు సరిగా వాడుకుందాం. అది మీరు చదువుకోవడానికి అమ్మా నాన్న కొరకు ఇచ్చిన అవకాశం, ఆ అవకాశాలు మీరు ఊరికే టైంపాస్ చేసుకొని సమయాన్ని వృధా చేసుకొని దేవుడిచ్చిన సమయాన్ని వేస్ట్ చేసుకోకుండా దేవుడిచ్చిన టైం చాలా క్షుణ్ణంగా జాగ్రత్తగా ఒక ప్రీ ప్లాన్డ్గా వాడుకొని దేవుడి కొరకు మీరు జీవించాలి. ఇది మీ జీవిత ప్రయాణంలో గమనించాల్సిన విషయం. కాబట్టి అబ్రహాం ఏం చేస్తున్నాడు చూడండి, అబ్రహాం అన్ని విషయాల్లో దేవుడిని నమ్మి ప్రయాణం చేస్తున్నాడు. ఇది మనం లేఖనాల్లో గమనించవచ్చు. హెబ్రీ పత్రిక 11:8 చూడండి, ఇతర ప్రయాణంలో దేవుని నమ్ముతున్నాడు, కానీ అతని ప్రయాణంలో దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నాడు. చదవండి ఒకసారి హెబ్రీ పత్రిక 11:8. పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి, దేని బట్టట? విశ్వాసాన్ని బట్టి. ఎవరి మీద విశ్వాసం? దేవుని మీద విశ్వాసం, దేవుడు ఇచ్చిన అవకాశాల మీద విశ్వాసం, మా ప్రభు మీద అతనికి కలిగి ఉన్న విశ్వాసం. ఇంకా రోమపత్రిక 4:19 చదవండి ఒకసారి. రోమపత్రిక 4:19. మరియు అతని విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి 100 ఏళ్ల వయసు గలవాడై ఉండినప్పుడు అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును సారా గర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించిన గాని అవిశ్వాసము వలన, గమనించారు, అవిశ్వాసం వలన దేవుని వాగ్దానం గురించి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలం పొందాడు. దేవులారా, ఇది మనం గమనించాల్సిన విషయం. అబ్రహాం కూడా ఎన్ని పరిస్థితులు వచ్చినా కానీ ఎక్కడ విశ్వాసం బలహీనుడైపోలేదు. మీ జీవితంలో కూడా అప్పుడప్పుడు బలహీనపడే పరిస్థితులు వస్తాయి, కానీ దేవుని అందరి విశ్వాసాన్ని ఎప్పుడూ సడలిపోనివ్వద్దు, విడిచిపోనివ్వద్దు. దేవుడు చేయలేని కార్యం అంటూ భూమి మీద ఏముంది? ఏమండి, మేము కూడా ఎవరితనంలోంచి బయటకు వచ్చాము. ఆ పరిస్థితులు బట్టి మాకు తెలుసు, మిమ్మల్ని అర్థం చేసుకోగలం. పడుతున్నప్పుడు ప్రభు మనల్ని లేపగలడు, మనకు బలం ఇచ్చి నడిపించగలడు. ఎన్ని మాటలు చూస్తే మొదటిది దేవుని చిత్తం, రెండోది
దేవుని నోటి మాట, మూడోది లేదా నోటి మాట, మూడోది తిరుగుబాటు, నాలుగోది నడక. చదవండి ఒకసారి అదే సంఖ్యాకాండం 22వ అధ్యాయం 32వ చదవండి. యెహోవా దూత చదవండి 32వ. యెహోవా దూత ఈ ముమ్మారు నీ గాడిదను నీ వేల కొట్టితివి, ఇదిగో నా ఎదుట నీ నడత, ఈ మాట నీ నడత విపరీతమైనది కనుక నేను నీకు విరోధనై బయలుదేరి వచ్చేదని. నాలుగో మాట నడత, నా ఎదుట నీ నడత విపరీతమైనది అయిపోయిందయ్యా అన్నాడు. విపరీతం అనే పదం నిజానికి దేనికి వాడతాం తెలుసండి? దుష్కామ చేష్టలకు వాడబడే పదం అది. దుష్కామ చేష్టలకు వాడబడేటువంటి పదం. ఆ రాత్రి దేవుడు బిలాముతో ఏమన్నాడు? నువ్వు వెళ్ళొద్దయ్యా అన్నాడు. బిలాము ఏం చేస్తాడు? బారాకు సేవకులతో ఏం చెప్తున్నాడు అండి? చదవండి 13వ వచనం. కాబట్టి బిలాము ఉదయమునే లేచి బారాకు అధికారితో మీరు దేశంలోకి వెళ్ళండి, మీతో కూడా వచ్చుటకు యెహోవా నాకు సెలవీయనని చెప్పుచున్నాడని చెప్పాడు. ఏమండి రెండోసారి వచ్చినప్పుడు తన సేవకులతో 19వ చదవండి ఏమన్నారు? కాబట్టి మీరు దయచేసి ఈ రాత్రి ఇక్కడ ఉండండి. యెహోవా నాతో ఇక నేమి చెప్పునో అని తెలుసుకుందని దేవుడు ఏమన్నాడు? ఫస్ట్ నాయన వారితో వెళ్ళొద్దు అన్నాడు. ఎందుకు ఇన్నిసార్లు దేవుడు ఒప్పించడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఎదుగాడు? మీకు అర్థమవుతున్న పాయింట్? దేవుని ఒప్పించడానికి దేవుని బలవంతమే చేస్తున్నట్టు నేను వెళ్ళకూడదు అని దేవుడు చెప్పారు. కానీ తనకి ఏమో ఆలోచన ఉంది. మీతో వచ్చుటకు యెహోవా నాకు సెలవీయనని చెప్తున్నాడు అంటే అర్థం ఏంటంటే వెళ్ళాలని కోరుకుంది. దేవుడు మాత్రం వెళ్ళొద్దు అంటాడు కానీ నాకు మాత్రం రావాలనే ఉంది అని ఇండైరెక్ట్గా తన కోరికను బయటికి వెళ్ళగొచ్చుకున్నాడు. ఈ మాట చూస్తే కనుక యెహోవా నాతో ఇక ఏమైనా చెప్పునేమో అని తెలుసుకుంటానని ఒక మాట దేవుడు అంటున్నాడు. 3 సార్లు చెప్పాడు వెళ్ళొద్దు 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 అని. ఇంకా ఎందుకు ఎదురు చూస్తున్నాడు అంటే దేవా మారితే నువ్వు మారు కానీ నేను మాత్రం మారను అన్నట్టు లేదు ఆ మాట. గమనిస్తున్నారా? దేవ నువ్వు మారిపోగా నేను మాత్రం మారను. ఆ దుర్నీతి సాధనమైనటువంటి ఆ ధనాన్ని ఆశించడానికి నేను మాత్రం వెనకాడను కానీ మారితే నువ్వే మారు. ఇన్నిసార్లు దేవుడు నన్ను వెళ్ళొద్దు అని చెప్పాడు. ఇంకా చెప్తాడేమో ఆగండి అని తన దేవుడిని మార్చడానికి ప్రయత్నం చేస్తున్నాడు తప్ప తను మారడానికి ఇష్టపడటం లేదు. కొన్నిసార్లు ఇలాంటి పనులు చేస్తుంటాం. దేవ నువ్వే మారిపోగా నేను మాత్రం మారను, నా హృదయాన్ని మార్చుకోను, దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని సరిగా వినియోగించుకోను అన్నట్లుగానే అయిపోతుంటాం. ఈ పని నీ దృష్టికి చెడ్డదైతే చూడండి 34వ వచనంలో మళ్ళీ ఏమంటున్నాడు? అందుకు బిలాము నేను పాపం చేసినది నీవు నాకు ఎదురుగా త్రోవలో నిలుట నాకు తెలిసినది కాదు. కాబట్టి ఈ పని నీ దృష్టికి చెడ్డదైతే నాకు చెడ్డదే నేను వెనుకకు వెళ్ళదనని యెహోవా దూతతో చెప్పగా. ఇది ఎన్నోసార్లు చెప్పారు. దేవుడు నివారిస్తున్నాడు. నీ దృష్టికి చెడ్డదైతే అంటాడు. చెడ్డదనే దేవుడు చెప్పాడు. మీకు అర్థమవుతుందండి? చెడ్డది కాబట్టే మీరు వెళ్ళొద్దు అని దేవుడు చెప్పినప్పుడు ఆయన మాటను పక్కకు పడేసి తన నడక దేవుని ఎదుట సరైనదిగా కాదు. ఈరోజు దేవుని పిల్లలంగా మన నడక దేవుని ఎదుట విపరీతంగా ఉందా? దేవుని ఎదుట మన నడక లేకపోతే విలువైనదిగా ఉందా? ఆలోచించుకోవాలి. ఏమండి గమనిస్తున్నారా? ఇక్కడ బిలాము దేవుని మాటకు మళ్ళీ అంటున్నాడు, నీ దృష్టికి చెడ్డదైతే నేను వెళ్ళడం చెడ్డదని అనడం లేదు. నేను వెళ్ళడం చెడ్డది అంటున్నాడు, అనట్లేదు. ఏమంటున్నాడు? నీ దృష్టికి చెడ్డదైతే అంటాడు తప్ప నేను వెళ్ళడం చెడ్డదైతే అని అనుకోవటం లేదు. చాలాసార్లు దేవుని మీద నెట్టేస్తుంటాం. చేసిందేమో మనం చేస్తుంటాం. సాతాను నన్ను ప్రేరేపించాడండి అని దేవుని మాట్లాడి మనం కవర్ చేసుకుంటాం. కానీ దేవునికి సమస్తము తెలుసు కనుక దేవుని పిల్లారా ఈ విషయాన్ని గమనించండి. యోధా పత్రిక 6వ వచనం చదవండి ఒకసారి. అతను ఏం చేస్తున్నాడంటే తెలిసి కూడా పాపం చేస్తున్నాడు. బిలాము వారితో వెళ్ళాలని కోరిక అయితే ఉంది కానీ ప్రభు వెళ్ళమని ఏమండి ఏం చేస్తారు? ప్రభు వెళ్ళొద్దు అన్నారు. కానీ ఇక చివరికి ప్రభు ఏమన్నాడంటే ఏమన్నా చూడండి 20వ వచనం ఇంకా యోధా పత్రిక చదివండి, తర్వాత చూద్దాం ఈ మాట.
ఒక అధ్యాయం ఉంటుంది, 6వ వచనం చదవండి. యోధా పత్రిక. మరియు తన ప్రధానత్వమును నిలుపు కనుక తమ నివాస స్థలములను విడిచిన దేవదూతలను మహాదినమున జరుగు తీర్పు వరకు కటిక చీకటిలో నిత్య పాశముతో ఆయన బంధించి భద్రము చేసెను. క్షమించండి, 11 చదవండి. 11 వారు కయ్యూను నడిచిన మార్గమును నడిచిరి, అయ్యో వారి శ్రమ, వారి కయ్యూను నడిచిన మార్గమును నడిచిరి, బహుమానం పొందగలని. బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆతురతంగా పరిగెత్తారు. చాలు, థ్యాంక్ యూ. గమనిస్తున్నారండి, బిలాము నడిచిన తప్పు త్రోవలో ఈరోజు చాలా మంది నడుస్తున్నారు. కనుక వారికి బిలాము వెళ్ళాలని కోరిక అయితే ఉంది. కాబట్టి చివరికి ప్రభు ఏమన్నాడు తెలుసండి? 20 వచనం చదవండి, 22, 20. ఆ రాత్రి దేవుడు బిలామునకు వచ్చి, సంఖ్యాకాండం ఆ మనుషులు నేను పిలవచ్చినట్లా నువ్వు లేచి వారితో వెళ్ళు. ఇక దేవుడు బిలాముతో విసిగిపోయి ఇక నీ మాన నువ్వు వెళ్ళిపో అని దేవుడు విసిగించింది అప్పగించేశాడు వాడిని. దేవుడు చాలాసార్లు ఆటంకపరిచాడు. కొన్నిసార్లు దేవుడు మనల్ని కూడా నువ్వు చేసే తప్పు అని మనస్సాక్షులు గర్దిస్తుంటాడు, లేదా సేవకుల ద్వారా గర్దిస్తుంటాడు, లేదా వాక్యం ద్వారా గర్దిస్తుంటాడు. తర్వాత పరిస్థితి ద్వారా దేవుడు గర్దిస్తున్నప్పుడు మనం బుద్ధి తెచ్చుకొని బాగుంది వెనక్కి తిరిగితే ఆయన చాలా సంతోషం. లేని పక్షంలో కొన్నిసార్లు ఆయన అప్పగించేస్తే చాలా భయంకరంగా ఉంటుంది. బిలాముకి దేవుడు తన ఇష్టానికి వదిలేసిన తర్వాత చాలా భయంకరమైన మరణం పొందినట్లు వాక్యంలో మనం చూడవచ్చు. దేవుని గమనించండి, దేవుడు మానవ స్వయాన్ని గౌరవించేవాడు. ఎప్పుడు కూడా మనం బలవంతం చేయడు. నీకు ఇచ్చిన స్వేచ్ఛను ఆయన గౌరవించేవాడు. ఆయన చేతుల్లో మనం కీలుబొమ్మలం కాదు. ఆయన ఎలా నచ్చుతారు ఆడించడం ఎప్పుడు కూడా మన దేవుడు అలా చేయడు. ఎవడు తన ఇష్టాన్ని నెరవేర్చడం కొరకే మన స్వయానికి అంటే మన సెల్ఫ్కి ఆయన రెస్పెక్ట్ ఇస్తాడు, గౌరవాన్ని ఇస్తాడు. ఇది విషయాన్ని మనం గమనించాలి. దేవుడు ఇప్పుడు కూడా బలవంతం చేయరు. కాబట్టి ఈ సంఘటన నిదర్శనం బట్టి మనం జాగ్రత్తగా ఆలోచిస్తే దేవుడు చెప్పినా వెళ్తున్నప్పుడు కొన్నిసార్లు దేవుడు అడ్డగించడు, కానీ పాపం చేసినప్పుడు కొన్నిసార్లు ఎవరిని శిక్షించకుండా ఉంటాడు. నా పాయింట్ ఇప్పుడు అర్థమైంది అనుకుంటున్నాను. దేవుడు చెప్పినా వెళ్తున్నప్పుడు నిన్ను దేవుడు కొన్నిసార్లు అడ్డగించడు, కానీ పాపం చేసినప్పుడు నిన్ను శిక్షించకుండా ఉండడు, కొన్నిసార్లు శిక్షిస్తాడు. కాబట్టి దేవుని శిక్ష అది మంచిదే. ఇది మనం ప్రేమతో గమనించాలి. అబ్రహాం దగ్గరికి వద్దాం. అబ్రహాం విషయాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తే కనుక చూడండి, అక్కడ అబ్రహాము చూడండి, ఆదికాండం 26వ అధ్యాయం 5వ వచనం. అక్కడ బిలాము ఎవరితో వెళ్తున్నాడు? బాలాకు సేవకులతో వెళ్తున్నాడు. ఇక్కడ అబ్రహాం ఎవరితో వెళ్తున్నాడు? చదవండి ఒకసారి. ఆదికాండం 26:5 చదవండి. అబ్రహాము నా మాట విని నేను విధించిన దాన్ని, నా ఆజ్ఞలను, నా కట్టడలను, నా నియమములను గైకొనని చెప్పాను. అబ్రహాము తన సేవకులతో, ఎవరు బిలాము అధికారులతో, మరియు బిలామేమో అధికారులతో వెళ్తున్నాడు, అబ్రహామేమో తన సేవకులతోనూ ఎవరు తన ఇంటి వారితో వెళ్తున్నాడు. గమనించాను, నేను నా మాట విని నేను విధించిన దాన్ని ఆది కట్టడం నియమించిన కట్టడంలో అబ్రహాము గైకొన్నాడు, తన ఇంటి వారికి ఇవి నేర్పించాడు, గైకొన చేశాడు అనే మాట మనం బైబిల్లో చూస్తాం. అబ్రహామేమో సేవకులతో వెళ్తున్నాడు, బిలామేమో అధికారులతో వెళ్తున్నాడు. అధికారులతో వెళ్ళాడు అప్పుడు చెప్పండి. అప్పుడప్పుడు నాయకులు వస్తుంటారు కదండి, అది బాగా తెలుసుకుని నడుస్తారు. కానీ అబ్రహాం ఎవరితో నడుస్తున్నాడు? సేవకులతో నడుస్తున్నాడు. అతగాడేమో అధికారులతో నడుస్తున్నాడు అని గత ఫోజు పడుతున్నాడు. ఎవరు? బిలాము. కానీ ఆ ఫోజు ఎక్కడికి వెళ్ళింది? చివరికి మరణానికి తీసుకెళ్ళింది. అబ్రహాము తన సేవకులతో వెళ్తున్నారు, నడక నడుస్తున్నాడు. అబ్రహాం ఒంటరి స్థలానికి వెళ్తున్నాడు, బిలామేమో జనులుండే స్థలానికి వెళ్తున్నారు. ఈ వేరియేషన్ గమనించండి. ఏమండి, అబ్రహాం ఒంటరి స్థలం, ఆ కొండ మీద ఎవరు ఉండరు, ఒంటరిగా దేవుడితో గడపడానికి వెళ్తున్నాడు. ఇతనేమో ఎక్కువ మనుషులు ఉండే చోటికి వెళ్తున్నాడు. ఏది మంచిది అంటారు? ఏది మంచిది చెప్పండి? జనుల చోటు వెళ్తేనే మంచిది అంటారు లోకం. కానీ ప్రభు ఏమంటాడు? నువ్వు ఒంటరిగా దేవునితో గడుపు, ఒంటరిగా దేవుని సన్నిధితో గడుపు. కాబట్టి దేవుని దూత అబ్రహాంకు సహాయం చేశాడు. ఏమండి, బిలాంకేమో దేవుని దూత అడ్డగించాడు. అక్కడేమో అబ్రహాంకి దేవుని దూత హెల్ప్ చేశాడు. అబ్రహామా, నీవు ఒక్కడే కుమారుని దేవుడికి అర్పించడానికి వెనుదీయలేదు కనుక అతని మీద కత్తి వేయద్దు అని సహాయం చేశాడు. ఇక్కడేమో దేవుని దూత
బిలాముని అడ్డగించాడు. నువ్వు చేసే పని రైట్ కాదు అని అడ్డగించాడు. దేవుడున్నారా, ఈ 4 మాటలు మనం జాగ్రత్తగా గమనిస్తున్న సమయం అయిపోయింది కనుక మరి ఎక్కువ వివరించలేకపోతే చివరి మాట చెప్పి ముగించేస్తాను. చివరిది ఏంటంటే బోధ. ఏం బోధ? వీరిద్దరి యొక్క ప్రయాణాలు మనకి ఏం బోధిస్తున్నాయి అని మనం జాగ్రత్తగా గమనిస్తే సంఖ్యాకాండం 31వ అధ్యాయం చదవండి ఒకసారి. 16వ వచనం. సంఖ్యాకాండం 31వ అధ్యాయం 16వ వచనం. ఇదిగో బిలాము మాటను బట్టి పేరు విషయంలో ఇశ్రాయేలు చేత యెహోవా మీద తిరుగుబాటు చేయించిన వారు వీరు కారా? అందుచేత యెహోవా సమాజంలో తెగలుపుతున్నాడు కదా. గమనిస్తున్నారు, బిలాము మాటను బట్టి, బిలాము బోధను బట్టి తెగులు పుట్టింది కదా. ఇశ్రాయేలు గురువడ్డమని బాలాకునకు బోధ చేసింది ఎవరు? ఈ నేర్పిన బోధ ఏంటంటే ఇశ్రాయేల్ మధ్య వేరొక అందమైన స్త్రీలను పంపించండి, వారి ద్వారా ఇశ్రాయేల్ పాపం చేస్తే దేవుడి శిక్ష వీళ్ళ మీదకి వస్తుందని పనికిరాని బోధ బోధించాడు ఎవరు? బిలాము. కానీ అబ్రహాము ఏం బోధిస్తున్నాడు? నిజానికి ఈ యొక్క బిలాము దేవుడి ప్రజలకి శాపంగా మారిపోయాడు. వ్యభిచారం బోధన ప్రవేశపెట్టమని ఏమంటే దేవుడి ప్రజల మధ్య తప్పుడు ప్రచారాలు, తప్పుడు బోధను పెట్టి దేవుడి ప్రజల్ని పాడు చేస్తున్నాడు. దేవుని ప్రజలకి శాపంగా మారాడు. చివరికి ఏమయ్యాడు తెలుసా అండి? యెహోషువ 13:22లో, యెహోషువ 13:22లో ఏమంటుంది చూడండి ఒకసారి. ఇశ్రాయేలీయులు బేయూరు కుమారుడు సోదెగాడునైన బిలాముకి ఏం పేరు పెట్టాడు దేవుడు? సోదెగాడు. అయ్యయ్యో, ఒక మంచి ప్రవక్తగా ఉండవలసిన వ్యక్తి చివరికి సోదిగాడు అయ్యాడు. సోదిగాడు ఏమనంటామని చెప్పండి. పనికిరాని మాట, సోది మాట చెప్పాడు, సోదాపరాని ఆయన అంటాం. తర్వాత చదువునా. తాము చంపిన తక్కిన వారితో పాటు ఖడ్గముతో చంపిరి. చూడండి, యెహోవా ప్రవక్త ఖడ్గముతో చంపబడ్డాడు. ఇతని అంతం ఎలా ఉంది? ఇతని బోధ తప్పుడు బోధ, దేవుని ప్రజలను తప్పుడు త్రోవలో నడిపించడానికి ఇతగాడి కారణమైతే అబ్రహాము నడక లేదా అబ్రహాము బోధ ఏమైంది తెలుసండి? అబ్రహాం అయితే ఆదికాండం 18:19 వచనంలో దేవుని గురించి ప్రకటించడం ఇది అబ్రహాం యొక్క బోధ. చదవండి. ఎట్లనగా యెహోవా అబ్రహామును గురించి చెప్పినది అతనికి కలుగ చేయనట్లు తన తర్వాత తన పిల్లలను తన ఇంటి వారిని నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గములు గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతన్ని ఎరిగి ఉన్నాను. చూసారు ఎంత మంచి మాట దేవుడు సాక్షి చెప్తున్నారు. అబ్రహాం యొక్క ప్రయాణంలో అతని నడక ఎంత బాగుంది, అతని బోధ ఎంత బాగుంది. అతను దేవుని మార్గాలను తర్వాత దేవుని నీతి న్యాయాలను జరిగించడానికి తన ఇంటి వారందరికీ దేవుని మార్గంలో గైకొనడానికి అందరికీ నేర్పించాడట. అందరికీ నేర్పించాడు. దేవుని మార్గంలో నడవండి, దేవుని ఆలోచనలు ఫాలో అవ్వండి, దేవుని ప్రణాళికలు, దేవుని ఉద్దేశం ఎరగండి అని అబ్రహాం చెప్తూనే ఉన్నాడు. కానీ బిలాము అలా కాదు. దేవుని మార్గాల్ని వదిలేయండి, దేవుడు ఒకటి చెప్తే ఇతగాడు ఒకటి చేస్తున్నాడు. దీనివలన చివరికి ప్రాణం పోయే పరిస్థితి ఏర్పడింది. అందుకే అబ్రహాంకి ఏమొచ్చింది? ఆశీర్వాదం వచ్చింది. బిలాంకి ఏమో ఆపద వచ్చింది. ఏది కావాలి? ఆశీర్వాదం కావాలి కదా. దేవుడి దగ్గర నుంచి అబ్రహాం ఆశీర్వాదం పొందుకున్నాడు, బిలాము ఆపద కొని తెచ్చుకున్నాడు. దేవుడి పిల్లల బిలాము శాపాన్ని తెచ్చాడు, అబ్రహాం ఆశీర్వాదాన్ని తీసుకొచ్చారు. కాబట్టి ఈ జీవితంలో మీ ఎవరి ప్రాయంలో మీ ప్రయాణంలో మీ నడక, మీ యొక్క దేవుడి చిత్తం నెరవేర్చిన కొరకై మీ ప్రయాణం, మీ ఉద్దేశాలు, మీ ఆలోచనలు, మీ ప్లాన్స్, మీ ప్రణాళికలు దేవుడి చిత్తానుసారంగా ఉండాలి. ఇంకా రెండోది ఏం చెప్పాను? నోటి మాట దేవుని నోటి మాట నెరవేర్చే వారంగా ఉండాలి. కానీ బిలాము యొక్క నోటి మాట సరిగా లేదు, అబ్రహాం నోటి మాట బాగుంది. తర్వాత మూడోది ఏమండి? తిరుగుబాటు చేశాడు, దేవుని మీద తిరుగుబాటు చేశాడు. అబ్రహాం అయితే విధేయత చూపించాడు. నాలుగవది నడక కదా. అతని నడక దేవుని విపరీతమైనదిగా ఉంది. అబ్రహాం యొక్క నడక అయితే విశ్వాసంతో కూడినదైంది. బిలాము యొక్క బోధ సరిగా లేదు, కానీ అబ్రహాం యొక్క బోధ తన కుటుంబాన్ని దేవుని ఎందుకు, దేవుని నీతి న్యాయాలు జరిగించే విధంగా తన కుటుంబాన్ని సంరక్షించుకున్నాడు. ప్రియమైన ఎవరి బిడ్డ, ఎవరి చెల్లై, ఎవరి తమ్ముడు, మీ యొక్క ప్రయాణాల్లో అక్కడ అబ్రహాము తన యొక్క గాడిద గంత కట్టి ప్రయాణం ప్రారంభించాడు. కానీ అతని ఉద్దేశం దేవుని చిత్తం నెరవేర్చడానికి, దేవుని సంకల్పాలు నెరవేర్చడానికి. మరి నీ ఉద్దేశం ఏంటి? నీ నడక, నీ యొక్క ప్రయాణం, నీ యొక్క బోధ, నీ జీవితం, నీ అపియరెన్స్, నీ మాట, నీ చూపు, నీ తలంపులు దేవునికి ఇష్టకరంగా ఉంటున్నాయా?
కాబట్టి దేవుడు తన ప్రభు యేసుక్రీస్తు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన నడక, ఆయన బోధ, ఆయన దేవుడి చిత్తం నెరవేర్చే విధానం ఇవన్నీ చూస్తే ఖచ్చితంగా ఈయన మనం అనుసరించాలి అన్నట్లుగానే ఆయన జీవితం ఉంది. ఆయన అనుసరించే వారు ఎప్పుడు కూడా ఏమంటే అభాస్పాలు ఎవరు. కనుక ఈరోజు దేవుడు మన యొక్క ఆధ్యాత్మిక జీవితం ముందు రెండు క్యారెక్టరిస్టిక్స్ లేకపోతే ఇద్దరి జీవితాలు మన ముందు పెట్టాడు. ఎవరిని ఫాలో అవుదాం, ఎవరి వెనకాల ప్రయాణం చేద్దాం అంటే దేవుడి స్నేహితుడైన, విశ్వాసానికి తండ్రి అయిన ఏమంటే అబ్రహాము కదా మనం ఖచ్చితంగా ఫాలో అవ్వాలి, ఆయన అనుసరించాలి, ఆయన ఆలోచన మనం ముందుకు తీసుకొని వెళ్ళాలి. కాబట్టి నీ ఆలోచనలు నీ ఉద్దేశాలు ఎలా ఉన్నాయో పరీక్షించుకొని ప్రార్థన చేసుకుందాం. రండి ప్రార్థించేద్దాం.